వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఈ టాపిక్లో కూడా ఒక అరౌండ్ 10 బిట్స్ ఇస్తున్నాడు. దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటంటే ఎయిమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలుసుకోవాలి. దాని మీద రెగ్యులర్గా బిట్స్ ఇస్తూ ఉన్నాడు. అదొకటి. బ్లూమ్స్ టాక్సానమీ మీద ఒక ఐడియా రావాలి, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ మీద ఐడియా రావాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ మీద పట్టు రావాలి. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో ఉన్నటువంటి లెర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, లెర్నింగ్ ఇండికేటర్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి ఓవరాల్ థీమ్ అదే. అయితే ప్రతి కాన్సెప్ట్ మీద, సబ్ కాన్సెప్ట్ మీద లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ మార్కులకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి. దాంట్లో ఇంకోటి ఎయిమ్స్ అనేటటువంటి ఇంకొక టాపిక్ ఉంటుంది. దాంట్లోనే ఏ ఎయిమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. రైట్. విచ్ డొమైన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్ త్రూ అవర్ ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎస్, ఒక్కసారి మనం ఏమంటున్నాడంటే ఈ క్రింది వానిలో ఏ డొమైన్ ద్వారా ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా ఎవాల్యుయేట్ చేయలేము అంటున్నాడు, తెలుసుకోలేము, మూల్యాంకనం చేయలేము అంటున్నాడు. మీకు తెలుసు అసలు ఫస్ట్ బ్లూమ్స్ టాక్సానమీలో బ్లూమ్స్ గారు ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీలో 3 డొమైన్స్ ఉన్నాయంటాడు. ఒకటి ఏంటంటే కాగ్నిటివ్ డొమైను, రెండోది ఎఫెక్టివ్ డొమైను, మూడోది ఏంటంటే సైకోమోటార్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్లు ఏముంటాయంటే నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషన్. ఓకే. మరి ఎఫెక్టివ్ డొమైన్లో ఏముంటాయి అంటే ఇంట్రెస్ట్స్ ఉంటాయి, యాటిట్యూడ్స్ ఉంటాయి, ఇంకోటి ఏముంటుందంటే అప్రిసియేషన్ ఉంటుంది. నెక్స్ట్ మరి సైకోమోటార్ డొమైన్లు ఏముంటాయంటే స్కిల్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. మనం ఎగ్జామ్ పెడితే ఇందులో ఏటిని కొలవచ్చు, ఏటిని కొలవలేము అనేది తెలుసుకోవాలి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. రైట్. ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ పెడితే పిల్లాడిలో నాలెడ్జ్ ఉందో లేదో తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. అండర్స్టాండింగ్, ఆడికి అవగాహన అయిందో లేదో తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఉందో లేదో తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. మరి స్కిల్స్ తెలుసుకోవచ్చు అంటే ఎస్, మన డ్రాయింగ్ ఎగ్జామ్స్ పెడతాం కదా, తెలుసుకుంటున్నాం కొంతమేరకి. మరి అక్కడ దానికి ఇంటర్మీడియట్ వాటికి వెళ్ళినప్పుడు మనం ప్రాక్టికల్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాం. మ్యానిపులేషన్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్ అవి తెలుసుకుంటున్నాం. మరి డిసెక్షన్స్ చేసేటప్పుడు డిసెక్షన్ స్కిల్ తెలుసుకుంటున్నామా లేదా? సో ఈ రకంగా మనం కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యాలను తెలుసుకుంటున్నాం, సైకోమోటార్ డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా కొంతమేరకు తెలుసుకుంటున్నాం. కానీ ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యాలను తెలుసుకోలేము. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఆసక్తి. ఒక విషయం మీద మనకి ఎంత ఇష్టం ఉందో అనేది ఏ పరీక్ష పెట్టి తెలుసుకోలేం. మనకి ఎంత యాటిట్యూడ్ ఉంది అనేది ఒక పరీక్ష ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. అప్రిసియేషన్, ఎంత బాగా మనకు అప్రిసియేషన్ అనేటటువంటి లక్ష్యం నెరవేరింది అనేది, ఆబ్జెక్టివ్ నెరవేరిందని కూడా తెలుసుకోలేం. కాబట్టి దేనిని బాగా కొలవచ్చు, ఏ రంగంలోని లక్ష్యాలను బాగా కొలవచ్చు అంటే కాగ్నిటివ్ డొమైన్లోని లక్ష్యాలను బాగా కొలవచ్చు. మరి సైకోమోటార్ డొమైన్లోని లక్ష్యాలను కూడా బాగానే కొలవచ్చు. డ్రాయింగ్ స్కిల్, ఇప్పుడు చెప్పాను కదా, డ్రాయింగ్ స్కిల్, మ్యానిపులేట్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్, డిసెక్షన్ స్కిల్. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత పిల్లడు రిపోర్ట్ రాస్తాడు కదా, దాన్ని బట్టి రిపోర్టింగ్ స్కిల్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవచ్చు. హెర్బేరియం మనం తయారు చేస్తున్నాం, హెర్బేరియం. మరి హెర్బేరియం తయారు చేసేటప్పుడు వాడు కలెక్టింగ్ స్కిల్, కలెక్షన్స్ అంటే కలెక్టింగ్ సో సేకరించేటటువంటి నైపుణ్యం అంటాం. ఓకేనా? కలెక్టింగ్ స్కిల్, ప్రిజర్వేషన్ స్కిల్. అది ఆ హెర్బేరియంను సేకరించి దాన్ని ఏంటంటే నిల్వ చేస్తున్నాం. సో తెలుసుకోవచ్చు, సైకోమోటార్ డొమైన్ లక్ష్యాలు కూడా తెలుసుకోవచ్చు. కానీ మీకు ఎప్పుడన్నా పరీక్షలు పెట్టి మీకు ఇంట్రెస్ట్ కానీ, యాటిట్యూడ్ కానీ, అప్రిసియేషన్ కానీ మన కామన్ ఎగ్జామినేషన్ ద్వారా, ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకుంటామా? ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ రిటన్ టెస్టేగా. సో అంటే వీటికి ప్రత్యేకమైన పరీక్షలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ మన కామన్గా ప్రస్తుతం ఉన్న వాటిల్లో మనం ఇప్పుడు తెలుసుకోవట్లేదు. క్లియర్? అది రైట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎఫెక్టివ్ డొమైన్ అవుతుంది. ద ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్
2 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్రేమ్డ్ బై టీచర్స్. ఇందులో టీచర్స్ చేత ఫ్రేమ్ చేయబడేవి ఏమిటి అని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. మనం ఏమిటి అంటే మనకి సిస్టంలో గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. కాబట్టి వాటిని సాధించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఒకవేళ గోల్స్ సాధించవచ్చు, గోల్స్ సాధించలేకపోవచ్చు. ఆ గోల్స్ని ఏం చేస్తామంటే చిన్నటువంటి అంశాలకు విడగొడతాం. వాటిని ఏమంటారంటే ఎయిమ్స్ అంటాం. ఎయిమ్స్ కూడా సాధించడానికి కొంతకాలం పడతాయి. ఓకేనా? సో ఎయిమ్స్ కూడా కొంతకాలం పడతాయి. అంటే లక్ష్య అంటే గోల్స్ నుంచి ఉద్భవించి ఆరిజినేట్ అయ్యి కొద్ది కాలం తర్వాత సాధించబడే అంశాలను ఏమంటారంటే ఎయిమ్స్ అంటాం. ఈ గోల్స్ని డిసైడ్ చేసేది ఎవరు, ఎయిమ్స్ని డిసైడ్ చేసేది ఎవరంటే ఎడ్యుకేషనలిస్ట్స్ అంటాం, విద్యావేత్తలు అంటాం. వాటిని ఫ్రేమ్ చేస్తారు. మరి ప్రతి ఎయిమ్ని సాధించడం కోసం మనం వాటిని ఎలా డివైడ్ చేస్తామంటే ఆబ్జెక్టివ్గా డివైడ్ చేస్తాం. ఆబ్జెక్టివ్గా డివైడ్ చేస్తాం. ఈ ఆబ్జెక్టివ్ని క్లాస్ రూమ్లో ఒక 1 అవర్ తర్వాత, ఒక క్లాస్ రూమ్ అంటే 40 మినిట్స్ లేదా 45 మినిట్స్ తర్వాత వాటిని బోధించడం ద్వారా సాధించవచ్చు. ఓకేనా? ఈ ఆబ్జెక్టివ్స్ని సాధించడం కోసం మళ్ళీ వాటిని ఎలా డివైడ్ చేస్తామంటే స్పెసిఫికేషన్స్గా డివైడ్ చేస్తాం. ప్రతి ఆబ్జెక్టివ్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తాం? స్పెసిఫికేషన్. ఏ టీచర్ అయినా సరే క్లాస్ రూమ్కి వెళ్ళబోయేటప్పుడు ఆ క్లాసులో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ ఏంటో రాసుకొని దానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు టీచింగ్ అనేది చేస్తాడు, బోధన అనేది చేస్తాడు. సో ఈ ఆబ్జెక్టివ్ని స్పెసిఫికేషన్స్ని రాసుకునేది ఎవరు అంటే మనం ఏం చెప్తాం? టీచర్ అని చెప్తాం. ఎవరు చెప్తారయ్యా? టీచర్. ఓకేనా? గోల్స్ని ఎయిమ్స్ని రాసుకునేది ఎవరంటే ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్తలు అంటాం. మరి ఆబ్జెక్టివ్స్ని స్పెసిఫికేషన్స్ రాసుకునేది ఎవరంటే టీచర్. ఓకేనా? క్లాస్ రూమ్కి వెళ్ళి బోధిస్తే దేనికి అనుగుణంగా? ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా, స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా బోధించాలి. సో యువర్ ఆన్సర్ ఈజ్, చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం స్పెసిఫికేషన్స్ బోధించవచ్చు, ఆబ్జెక్టివ్స్ని అంటే స్పెసిఫికేషన్స్ టీచర్ తయారు చేస్తాడు, ఆబ్జెక్టివ్స్ కూడా తయారు చేస్తాడు, ఎయిమ్స్ని తయారు చేయడు, గోల్స్ని కూడా తయారు చేయడు. ఇప్పుడు ఏబి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడాలి. ఎస్, ఇది ఏబి ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్, సిస్టమాటిక్ చేంజెస్ ఇన్ మెంటల్ ప్రాసెస్ దట్ అండర్లైన్ ఆల్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రిఫరెన్స్ టు యాజ్. సిస్టమాటిక్ చేంజెస్ ఇన్ మెంటల్ ప్రాసెస్, మానసిక చర్యలు అంటాం. మెంటల్ ప్రాసెస్ అంటే మానసిక చర్యలు. మానసిక చర్యలు దేనికి సంబంధించినవి అనేది చూద్దాం. చూడండి, ఎమోషనల్ అంటే దేనికి సంబంధించినవి? ఫీలింగ్స్కి సంబంధించినవి. ఎమోషనల్ డెవలప్మెంట్ అది దేనికి సంబంధించినవి? ఫీలింగ్స్కి సంబంధించినవి. కాగ్నిటివ్ డొమైన్ అంటే బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే మెంటల్ ప్రాసెస్కి సంబంధించింది. మరి ఫిజికల్ డెవలప్మెంట్ అంటే దేనికి సంబంధించింది? బాడీ గ్రోత్కి సంబంధించింది. ఓకేనా? మరి మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మోరల్స్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెంటల్ ప్రాసెస్ అనేవి అంటే మెంటల్ ప్రాసెస్లో వచ్చేటటువంటి సిస్టమాటిక్ చేంజెస్ని తెలియజేసేటువంటి డెవలప్మెంట్ ఏది అంటే మీరు ఏం చెప్పాలంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. మెదడు చేసే పనుల్ని ఏమంటారంటే మెంటల్ ప్రాసెస్ అంటాం. మెదడు చేసే పనుల్ని ఏమంటారు? మెంటల్ ప్రాసెస్. మెదడు ఏ పనులు చేస్తుంది? థింకింగు, రీజనింగు, ఎనలైజింగు, సింథసైజింగు, ఇవాల్యుయేటింగ్, ఇలాంటి మెంటల్ ప్రాసెస్ని మనం ఇట్లాంటి మెంటల్ ప్రాసెస్లో వచ్చేటటువంటి సిస్టమాటిక్ చేంజెస్ని మనం ఏమంటారంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్. హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్. చూడండి, అసలు ముందు మీకు ఇది తెలియాలి అంటే పరీక్షల్లో తరచుగా ఇట్లాంటివి అడుగుతున్నాడు. ఎఫెక్టివ్ డొమైన్లో ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? 5. మొదటిది ఏంటంటే రిసీవింగ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్డర్లో కూడా అడుగుతున్నాడు పరీక్షల్లో. రిసీవింగు, రెస్పాండింగు, తర్వాత థర్డ్ వన్ వాల్యూయింగు. ఓకే, 4 ఆర్గనైజింగ్, లాస్ట్ వన్ క్యారెక్టరైజేషన్ లేదా క్యారెక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు ఇందులో సింపుల్ ఆబ్జెక్టివ్ ఏదంటే రిసీవింగ్. దాంట్లో ఉన్నటువంటి సింపుల్ అండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రిసీవింగ్.
అది ఎలా మారుతుందంటే రెస్పాండింగ్, అది ఎలా మారుతుందంటే వాల్యూయింగ్, అది ఎలా మారుతుందంటే ఆర్గనైజింగ్, అదే ఎలా మారుతుందంటే క్యారెక్టరైజేషన్. సో ఎఫెక్టివ్ డొమైన్ ఉన్నటువంటి హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఏది అంటే ఏం చెప్పాలంటే క్యారెక్టరైజేషన్, క్యారెక్టరైజింగ్. సో ఆ క్యారెక్టరైజింగ్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్లో ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అంటే 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏమిటి అంటే ఒకటి ఇమిటేషన్, ఇమిటేషన్, ఇమిటేషన్. సెకండ్ వన్ ఈజ్ మ్యానిపులేషన్, మ్యానిపులేషన్. థర్డ్ వన్ ఈజ్ ప్రెసిషన్, ప్రెసిషన్, ప్రెసిషన్. ఫోర్త్ వన్ ఈజ్ కోఆర్డినేషన్, కోఆర్డినేషన్. ఫిఫ్త్ వన్ ఈజ్ న్యాచురలైజేషన్, న్యాచురలైజేషన్, న్యాచురలైజేషన్. ఓకే, అసలు ఈ సైకోమోటార్ డొమైన్లో ఏముంటాయంటే స్కిల్స్. స్కిల్స్ ఒకే రోజు డెవలప్ కావు, ప్రాక్టీస్ చేస్తే డెవలప్ అవుతాయి. ఓకే, అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. స్కిల్ అంటే నైపుణ్యం. ఒక పనిని వేగంగా ఖచ్చితంగా చేస్తే, స్పీడ్గా ఒక పనిని ఎనీవన్ డస్ అన్ యాక్షన్ విత్ ప్రాపర్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇస్ కాల్డ్ స్కిల్. పని ఎట్లా అంటే ఒక పనిని వేగంగా ఖచ్చితంగా చేస్తుంది అన్న స్కిల్ అంటే. ఎలా వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు సైకిల్ దొక్కటం ఉంది, ఒకసారిగా రాదు, అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బైక్ ఉంది, ఒకసారి రాదు, అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వంట చేసావు, ఒకసారి చేస్తే రాదు, అనేక సార్లు చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తే స్కిల్ వస్తుంది. అంటే సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది దేనికి సంబంధించింది? స్కిల్కి సంబంధించి. స్కిల్స్ ఏ డొమైన్ అంటే సైకోమోటార్ డొమైన్. రేపొద్దున అడగొచ్చు, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, దిస్ పవర్ బిలాంగ్స్ టు విచ్ డొమైన్ అంటే మీరు ఏం చెప్తారు? సైకోమోటార్ డొమైన్ అని చెప్తారు. ఈ స్కిల్స్ డెవలప్ కావాలంటే ఒకేసారి డెవలప్ కావు, వివిధ స్టేజ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టేజ్ అంటే ఇమిటేషన్, దాన్ని ఇంకొచ్చి ప్రాక్టీస్ చేస్తే మ్యానిపులేషన్కి వెళ్తాడు, ఇంకొచ్చి ప్రాక్టీస్ చేస్తే ప్రెసిషన్కి వెళ్తాడు, ఇంకొచ్చి ప్రాక్టీస్ చేస్తే కోఆర్డినేషన్కి వెళ్తాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడికి వెళ్తాడంటే న్యాచురలైజేషన్కి వెళ్తాడు. సో వీటిల్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఏదంటే న్యాచురలైజేషన్. సో ఎక్కడుందో న్యాచురలైజేషన్ చూడండి. ఓకే, సైకోమోటార్ డొమైన్లో ఉన్నటువంటి హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యాచురలైజేషన్. సో ద ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్ ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ కాగ్నేటివ్ డొమైన్. కాగ్నేటివ్ డొమైన్ ఉన్నటువంటి హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతారు, రైట్? కాగ్నేటివ్ డొమైన్లో బ్రూమ్స్ ప్రకారం 6 స్టేజెస్ ఉన్నాయి, లేదా 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్. సెకండ్ వన్ ఈజ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్నే మనం సాధారణ పరిభాషలో ఏమని చెప్తాం? సాధారణ పరిభాషలో ఏమని చెప్తామంటే కాంప్రహెన్షన్ ఏమని చెప్తామంటే అండర్స్టాండింగ్ అనేటటువంటి పదాన్ని కూడా వాడతాం. అండర్స్టాండింగ్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసరికి అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనాలిసిస్. నెక్స్ట్ వన్ సింథసిస్. లాస్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ అనేది లోయర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఈ నాలెడ్జే ఎట్లా మారుతుందంటే అండర్స్టాండింగ్గా మారుతుంది, అదే ఎలా మారుతుందంటే అప్లికేషన్గా మారుతుంది. నాలెడ్జ్ కంటే కొంచెం హార్డ్ అనేది కాంప్రహెన్షన్, దానికంటే హార్డ్ అప్లికేషన్, దానికంటే హార్డ్ ఎనాలిసిస్, దానికంటే హార్డ్ సింథసిస్, దానికంటే హార్డ్ ఏంటంటే ఎవాల్యుయేషన్. ఇక ఎవాల్యుయేషన్కి వస్తే అతనిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ బాగా డెవలప్ అయిందని అర్థం. సో ఉన్నట్లో లోయెస్ట్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అయితే, ఉన్నట్లో హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఏమవుతుందంటే ఎవాల్యుయేషన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎవాల్యుయేషన్ ఎక్కడుందో చూసుకోండి. ద ఆన్సర్ ఈజ్ ఎవాల్యుయేషన్. ద ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ బిలాంగ్స్ టు సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి? మీకు ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఎనాలిసిస్ అనేది దేనికి సంబంధించింది? కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది. ఓకే, ప్రెసిషన్ అనేది దేనికి సంబంధించింది? సైకోమోటార్ డొమైన్కి సంబంధించింది. ఓకేనా? సైకోమోటార్ డొమైన్లో థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రెసిషనే కదా. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, అదేగా అది. సో కోఆర్డినేషన్. సో ప్రెసిషన్ అనేది మూడోది అది. నెక్స్ట్ రెస్పాండింగ్. ఇది దేనికి సంబంధించింది? ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. రిసీవింగ్, రెస్పాండింగ్ రెండోది. వాల్యూయింగ్ కూడా దేనికి సంబంధించింది?
ఎఫెక్టివ్ డొమైన్కి, ఎందుకంటే రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్. సో ఇది కూడా ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. సో ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు, క్రింది వానిలో ఎఫెక్టివ్ సైకోమోటారిక్ డొమైన్కి సంబంధించింది ఏంటో చూడండి. దేనికి సైకోమోటారిక్ డొమైన్కి సంబంధించింది ఏంటంటే ప్రెసిషన్. సో ద ఆన్సర్ ఈస్ 2, ప్రెసిషన్. ఓకే, నెక్స్ట్ 7 అయిపోయింది. నెక్స్ట్ 8, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ డస్ నాట్ బిలాంగ్ టు ది ఎఫెక్టివ్ డొమైన్. ఈ క్రింది వాళ్ళలో ఎఫెక్టివ్ డొమైన్కి చెందనిది ఏది అని అడుగుతున్నాడు. సింథసిస్ దేనికి సంబంధించింది, కాగ్నిటివ్ డొమైన్కి. రిసీవింగ్ ఎఫెక్టివ్ డొమైన్, రిసీవింగ్. రెస్పాండింగ్ కూడా ఎఫెక్టివ్ డొమైన్. వాల్యూవింగ్ లేదు. వాల్యూయింగ్ తర్వాత ఏముంది, ఆర్గనైజేషన్. ఓకే, ఇది కూడా ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూవింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఈ క్రింది వాళ్ళలో ఎఫెక్టివ్ డొమైన్కి చెందనిది అన్నాడు. ఏది చెందదు, సింథసిస్ చెందదు. సో ద ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ బిలాంగ్స్ టు కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్కి చెందినటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతాడు. చూద్దాం. స్కిల్ అనేది దేనికి సంబంధించింది, సైకోమోటార్ డొమైన్కి సంబంధించింది. యాటిట్యూడ్ అనేది దేనికి సంబంధించింది, ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. చూసారుగా, ఎఫెక్టివ్ డొమైన్లు ఏముంటాయి అంటే 3 ఉంటాయి. ఇంట్రెస్ట్ రాశాను, ఇంతకుముందు డిస్కస్ చేసాం. ముందు ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్, ఆ తర్వాత ఏముంటుంది, ఇంట్రెస్ట్ తర్వాత యాటిట్యూడ్స్ అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్స్ అని అర్థం. ఆ తర్వాత అప్రిసియేషన్. ఈ 3 కూడా దేంట్లో ఉంటాయి అంటే ఎఫెక్టివ్ డొమైన్లో ఉంటాయి. అప్రిసియేషన్. ఓకే, సరే ఇంకా చూద్దాం ఏంటో వరుసలు. అప్లికేషన్ దేనికి సంబంధించింది, కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది. అప్రిసియేషన్కి దేనికి సంబంధించింది, అప్రిసియేషన్ అనేది కూడా ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. అడిగిన క్వశ్చన్ ఏంటి, కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది ఏంటని అడిగారు. ఇందులో కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది ఏంటిది, అప్లికేషన్. సో ద ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకసారి ఈ స్టేట్మెంట్స్ని చూడమంటున్నాడు. In Bloom's taxonomy, evaluation was the uppermost level of thinking. Yes, ఏమంటాడంటే ఈయన బ్లూమ్స్ టాక్సానమీలో అప్పర్మోస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఇవాల్యుయేషన్ అన్నాడు. అవును కదా, మీకు బ్లూమ్స్ టాక్సానమీలో నాలెడ్జ్ ఉంది. ఓకేనా, నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ తర్వాత ఏంటి, అండర్స్టాండింగ్ ఉంది. ఆ తర్వాత ఏముంది, అప్లికేషన్ ఉంది. ఆ తర్వాత ఏముంది, సింథసిస్ ఉంది. ఆ తర్వాత ఏముంది, ఎనాలిసిస్ ఉంది. ఆ తర్వాత ఏముంది, ఎవాల్యుయేషన్ ఉంది. అంతేగా, హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషనే. ఓకేనా, సో ఇది రైటా తప్ప అంటే అడేమన్నాడు, రైటే కదా. ఎందుకని రైట్ చెప్పండి. బ్లూమ్స్ టాక్సానమీలో అప్పర్ మోస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఎవాల్యుయేషన్. సో ఈ స్టేట్మెంట్ రైటే. In the revised Bloom's taxonomy, creating is the top of the hierarchy. మరి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఆ హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నాడు. నాలెడ్జ్ని రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ సంగతి చూద్దాం. నాలెడ్జ్ని రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఎలా మార్చారు అంటే రిమెంబరింగ్గా మార్చారు. అండర్స్టాండింగ్ని కాంప్రహెన్షన్ ఎట్లా మార్చారంటే అండర్స్టాండింగ్గా మార్చారు. కాంప్రహెన్షన్ని యాక్చువల్గా బ్లూమ్స్ టాక్సానమీలో కాంప్రహెన్షన్ ఉంటుంది. ఓకే, కాంప్రహెన్షన్ ఎట్లా మార్చారు, అండర్స్టాండింగ్గా మార్చారు. అప్లికేషన్ ఎట్లా మార్చారు, అప్లయింగ్గా మార్చారు. నెక్స్ట్, సింథసిస్ని ఎట్లా మార్చారంటే సింథసైజింగ్గా మార్చారు. ఏం చేశారంటే ఎనాలిసిస్ని క్రియేటింగ్గా మార్చారు. ఎట్లా మార్చారు. ఇవాల్యుయేషన్ని ఇవాల్యుయేటింగ్గా మార్చారు. ఇప్పుడు ఇది రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో టాప్లో ఉన్నది ఏంటి, క్రియేటింగ్. మామూలుగా అయితేనన్నా బ్లూమ్స్ టాక్సానమీలో ఈ వర్డ్స్ అన్నీ కూడా నౌన్స్. ఇవన్నీ కూడా రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, సింథసైజింగ్, ఇవాల్యుయేటింగ్, క్రియేటింగ్, ఇవేంటంటే వెర్బ్ ఫామ్స్. సో నౌన్స్ కాస్త ఎలా మారినాయి అంటే వెర్బ్ ఫామ్గా మారిపోయింది. సో ఎనీహౌ ఇప్పుడు ఇదేమో బ్లూమ్స్ టాక్సానమీ, ఇదేమో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో టాప్లో ఉన్నది ఏంటంటే క్రియేటింగ్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే.
సో ఇందులో విచ్ ఆర్ ద పేర్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్. ఏవి కరెక్ట్ అంటే ఏ కరెక్ట్ మరియు బి కూడా కరెక్ట్. సో ద ఆప్షన్ ఈజ్ 3. ఓకే, ఏ కరెక్ట్ మరియు బి కరెక్ట్.